ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఏదైనా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు పూజ గది ఏ విధంగా పెట్టాలి అనేటువంటిది మనకి అందరికీ తెలిసిన విధమే. ఈశాన్యంలో ఉండాలి, లేకపోతే తూర్పు ఈశాన్యంలో ఉండాలి, లేకపోతే ఉత్తర ఈశాన్యంలో ఉండాలి అని కొంతమంది, లేకపోతే వాయువ్యం మూల ఉండాలని కొంతమంది, లేకపోతే బ్రహ్మస్థానంలో ఉండాలని కొంతమంది, ఇలా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే శాస్త్ర ప్రకారం వాస్తురీత్యా మనకి చెప్పింది ఏమిటి? సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షిభూతం. అంటే మనం ఏదైనా అనుష్ఠానం చేసేటప్పుడు, నమస్కారం చేసేటప్పుడు తూర్పుకి తిరిగి మనం ఆ యొక్క మంత్రోచ్చారణ అనేటువంటిది చెయ్యాలి. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ తూర్పు అనేటువంటిది రాజవీధి కానివ్వండి, లేకపోతే ఉత్తరం రాజవీధి కానివ్వండి, దక్షిణం కానివ్వండి, పడమర కానివ్వండి, ఏదైనా కూడా తూర్పు అభిముఖంగా మనం కూర్చొని మనం అనుష్ఠానం అనేటువంటిది చెయ్యాలి. ఇది ప్రామాణికం. ఇందులో ఏ మార్పు లేదు. ఇక్కడ పూజ గది అనేటువంటిది చాలామంది తెలియక వాయువ్యములు పెడుతూ ఉన్నారు. అదేమిటి అంటే దేవాలయాల్లో దేవుడు పడమరని చూస్తున్నారండి, తూర్పుని చూస్తున్నారండి, అందువల్ల నేను ఈ విధంగా పెట్టాను అనేసి చాలామంది ఈ రోజుల్లో ఒక రాంగ్ ప్రాపగాండాతో, అంటే మిత్ అండ్ ఫ్యాక్ట్ అంటారు కదా, ఆ మిత్తులో రాంగ్గా డిజైన్ చేసేసుకుంటున్నారు. పొరపాటున కూడా అలా చెయ్యకూడదు. ఎప్పుడూ కూడా మనం కూర్చుని పూజ చేసేది తూర్పు అభిముఖంగా మాత్రమే చెయ్యాలి. దానికి మనం ఏ విధంగా ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి పూజ గది అనేటువంటిది అంటే ఈశాన్యం మూల చెయ్యాలి. ఎందుకు? వెంటిలేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఈశ్వరుడు అధిపతి కాబట్టి అక్కడ మనం ఈశాన్యం మూల అనేటువంటిది మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడ పూజ గది అనేటువంటిది కార్నర్లో రావచ్చా, లేకపోతే ఈస్ట్ వైపే ఈస్ట్ జోన్లో రావచ్చా అనేటువంటిది మళ్ళీ ఒక సందేహం. ఎప్పుడైతే మనం కార్నర్లో పూజ రూమ్ అనేటువంటిది డిజైన్ చేస్తే, కార్నర్ రూమ్ వాస్తు ప్రకారం పూజ గదికి రెండు వైపులా వెంటిలేషన్ ఉండాలి. అంటే పూజ గదిలో ఉత్తర గోడలో విండో ఉండాలి, అదేవిధంగా తూర్పు గోడలో కూడా విండో ఉండాలి. ఎప్పుడూ కూడా పూజ రూమ్ అనేటువంటిది నిర్ణయం చేసినప్పుడు పూజ రూమ్కి ఎదురుగా టాయిలెట్ అనేటువంటిది వచ్చి టాయిలెట్ డోర్ అనేటువంటిది రాకూడదు. అసలు సహజ సిద్ధంగా కూడా శౌచాలయాలు అంటే టాయిలెట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇంటి లోపల రాకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో టాయిలెట్స్ అనేటువంటివి ఇంటిలోనే డిజైన్ చేస్తున్నారు కాబట్టి టాయిలెట్ డోర్ అనేటువంటిది పొరపాటున కూడా ఈ యొక్క పూజ డోర్కి ఎదురుగా సూత్రం ఫామ్ చేయకూడదు. సూత్రం ఫామ్ చేయటం అంటే ఏంటంటే ఈ యొక్క పూజ గది డోర్కి ఎదురుగా టాయిలెట్ డోరు ఉంటాం, ఆ డోర్ మిడ్ లైను ఈ డోర్ మిడ్ లైను కోయలైన్ అవ్వటం, దీన్నే సూత్రం ఫామ్ చేయటం అంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా తూర్పు జోన్లో చేసినప్పుడు కూడా ఇక్కడ మనం గడప పెట్టినటువంటి గడప ఉన్నటువంటి ఆ యొక్క ద్వారబంధం పెట్టాలా పూజ గదికి అనేటువంటిది ఒక సందేహం. ఎప్పుడు కూడా పూజ గది వేరు, పూజకి సంబంధించినటువంటి ఆ యొక్క దేవుడికి స్థానం కల్పించడం వేరు. ఇక్కడ రెండూ కూడా డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ పూజ గది అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా 9 అడుగులు బై 9 అడుగులు, అంటే 9 అంటే పరిపూర్ణ సంఖ్య. 9 అడుగులు ఉంటేనే ద్వారబంధం పెట్టడానికి, గడప పెట్టడానికి వీలు అవుతుంది. అంతేగాని ఈ రోజుల్లో చూస్తున్నాం చిన్న ఒక 5 ఫీట్ బై 4 ఫీట్ పూజా రూమ్ అంటారు, దానికి గడప పెట్టేస్తున్నారు. అలా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడ గడప పెట్టినా పెట్టకపోయినా ఒకటే. ఇక్కడ 9 అడుగులు మినిమం ఉంటేనే దాన్ని రూమ్ లాగా కన్సిడర్ చేస్తాము. దానికి మాత్రమే గడప అనేటువంటిది మ్యాండేటరీగా పెట్టాలి. అదే పూజ గది గడపతో కూడినటువంటి ద్వారబంధం. ఆ ద్వారబంధానికి 2 రెక్కలు పెట్టాలి, ఒక రెక్క పెట్టకూడదు. కాబట్టి పూజ గది అనేటువంటిది ఏ విధంగా ఎక్కడ ఎంత కొలతతో పెట్టాలి అనేటువంటి దాని మీద ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదేవిధంగా కార్నర్లో అయితే ఎలా ఉంటుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. పొరపాటున కూడా వేరే దిక్కుల వైపు పూజ చేసే విధంగా, కూర్చుని పూజ చేసే విధంగా పూజ గది అనేటువంటిది నిర్మాణం చేయకూడదు. ఎప్పుడూ కూడా తూర్పు అభిముఖంగా మాత్రమే కూర్చుని చేసే విధంగా మనం పూజ గది నిర్మాణము ఆ యొక్క డిజైనింగ్ అనేటువంటిది చేసుకోవాలి. పూజ గదిలో పొరపాటున కూడా శక్తి తత్వంతో ఉండేటువంటి ఫోటోలు పెట్టకూడదు. ఎప్పుడూ కూడా శక్తి తత్వంతో ఉండేటువంటి ఫోటోలు పెట్టకూడదు.
తప్పనిసరిగా సూర్య తత్వంతో ఉండేటువంటి ఆ యొక్క ఫోటోలు మాత్రమే పెట్టాలంటే శివ కుటుంబం, ఐశ్వర్య తత్వంతో కూడినటువంటి సాయిబాబా, అదేవిధంగా లక్ష్మి, గణపతి, సరస్వతి ఇవి మాత్రమే ఉండాలి. అంతేగాని సింహవాహిని అయినటువంటి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు ఇవన్నీ పెట్టామనుకోండి నిత్య కైంకర్యాలు చేయాలి, అంటే షోడశోపచార పూజ చేయాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి స్థితిలో ఆధునిక జీవనంలో ఎవరు కూడా షోడశోపచార పూజ చేయట్లేదు. ఏదో వెళ్తున్నారు, మంత్రం చదువుతున్నారు, దీపారాధన చేస్తున్నారు, బెల్లం ముక్క నైవేద్యం పెడుతున్నారు, వచ్చేస్తున్నారు. అలా చేసేటువంటి తత్వంలో అయితే పొరపాటున కూడా శక్తి తత్వంతో ఉండేటువంటి ఫోటోలు పెట్టకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి పూజ గది నిర్మాణంలో, పూజ గది అనేటువంటిది ప్లేస్మెంట్లో చాలా జాగ్రత్త తీసుకొని పూజ గది అనేటువంటిది నిర్మాణం చేసుకోవాలి. శుభమస్తు, విజయోస్తు.